నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఉచిత బస్ మరో ముందడుగు వేసింది. సూపర్ 6 పథకాలతో దూసుకొని పోతున్న కూటమి ప్రభుత్వం తాజాగా దివ్యాంగులకు ఉగాది కానుక అందించింది. ఉచిత బస్సులో చోటిచ్చింది. దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చే ప్రయాణికుడికి బస్ ఛార్జీలో 50% రాయితీ ప్రకటించింది. దివ్యాంగుల శక్తి పథకాన్ని కొత్తగా లాంచ్ చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. తుని డిపో మేనేజర్ జీజీవి రమణ అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద దివ్యాంగ శక్తి బస్ జర్నీ బస్ ప్రయాణం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. దివ్యాంగ శక్తి బస్కు సీనియర్ నేత యనమల రాజేష్ పచ్చజెండా ఊపారు. అనంతరం దివ్యాంగులకు జీరో టికెట్ను అందజేసిన యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, జనసేన కోఆర్డినేటర్ చోడిశెట్టి గణేష్, అరిగెల నరసింహమూర్తి వికలాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎర్రకోనేరు గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్, పప్పు వీరబాబు, టి వెంకటాపురం గ్రామానికి చెందిన కలగా శ్రీను, పప్పు నవీన్, బందం బుజ్జి, హెచ్కొత్తూరు గ్రామానికి చెందిన ములికి సూరిబాబు, తిమ్మాపురం గ్రామానికి చెందిన కాపరపు అబ్బులు, అత్తి అచ్యుతారావు, పొల్నాటి కృష్ణ, తేటగుంటకు చెందిన గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, కొల్లు సత్యనారాయణ, కాపరపు ప్రకాష్, గవరపేటకు చెందిన ములికి శ్రీను, పొలమరిశెట్టి చంటిబాబుతో పాటు విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్ కొడుకుల సత్యప్రసాద్ పాల్గొన్నారు. మీకు కొత్తగా పాసలు కావాలనుకున్న డిపోకి వస్తే డిపో బస్ స్టాండ్ లోనే ఒక కుర్చీ వేసాము. అక్కడ కూర్చుంటే మీకు వెంటనే పాసలు ఇస్తాము. సదరన్ సర్టిఫికెట్, 2 ఫోటోలు, ఆధార్ కార్డు పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారము 18వ తారీఖున ఈ రోజును యనమల దివ్య గారు, తుని శాసనసభ్యురాలు, చీఫ్ విప్ వారి ఆధ్వర్యంలో, యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ బస్సుని ప్రారంభించడమైనది. ఇంతవరకు దివ్యాంగులకు సర్టిఫికెట్లు లేని ఎడల వారు తుని డిపో వారిని సంప్రదించిన వెంటనే వారు సదరన్ సర్టిఫికెట్లు, 2 ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన ఎడల వారికి వెంటనే మేము సర్టిఫికెట్ అందజేస్తాము. సర్టిఫికెట్ను బస్ స్టాండ్లోని ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. బస్ స్టాండ్లోనే ఏర్పాటు చేసాము. అక్కడ ఒక మంచి టేబుల్, చైర్ వేసాము. అక్కడ కూర్చొని మీరు ఇచ్చిన వెంటనే మా సిబ్బంది, అక్కడ మేము ఏర్పాటు చేసిన మా సిబ్బంది మీకు వెంటనే సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. అదేవిధంగా బస్సులో కూడా కండక్టర్ వెనకాల సీటును మీకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయడమైనది. మీరు బస్సు ఎక్కిన వెంటనే ఒకవేళ ఎవరైనా దివ్యాంగులు కూర్చుంటే లేవరు, కానీ బయట వాళ్ళు ఎవరైనా కూర్చున్న ఎడల మీరు బస్సు ఎక్కిన వెంటనే వాళ్ళు లేచి మీ సీటు మీకు ఇస్తారు. అదేవిధంగా బస్సు ఎక్కేటప్పుడు, బస్సు దిగేటప్పుడు కంగారు పడకుండా ప్రతి పావు గంటకి ఒక బస్సు ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడకుండా బస్సు ఎక్కవచ్చు. మీకేమైనా ఇబ్బందులు, అభ్యంతరాలు, ఏమైనా సందేహములు ఉన్నచో తుని డిపో వారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇట్లు డిపో మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ, తుని డిపో. అందరికీ నమస్కారం. మన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. బస్సు ఫ్రీగా రావాల్సిందిగా వికలాంగులకి, దివ్యాంగులకి ప్రయాణం చేయాలని కోరుచున్నాం. మన యనమల దివ్య గారికి తెలియజేసినది ఏమనగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. జై యనమల, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా దివ్యాంగులకి డిసెంబర్ 3వ తారీఖున మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్సులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని మాట ఇచ్చి, ఆ మాటని ఈరోజు మార్చి 18వ తారీఖున అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి దోహదపడినటువంటి ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు, అలాగే యనమల రాజేష్ గారు, అలాగే చింతమనేని అబ్బాయి గారు, అలాగే అందరూ పెద్దలు కూడా మా అందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి, ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మా యొక్క అవసరాలకు ఉపయోగపడేలా
చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటాం. అయినటువంటి ఈ యనమల దివ్య గారు, అలాగే మన టీడీపీ పార్టీ బ్యూరో సభ్యులైనటువంటి యనమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, అలాగే మన చింతమనేని అబ్బాయి గారు, అలాగే యనమల రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత చక్కగా మనం అందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకున్నాం. అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. ఎందుకంటే వీరి ఆధ్వర్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కడతారు, అది కోసం మీరందరూ కూడా మీ ఆధార్ కార్డుని, అలాగే మన సదరం సర్టిఫికేట్ని, అలాగే రెండు పాస్పోర్ట్ సర్టిఫికేట్ని కనుక మనం ఇచ్చినట్లయితే మా సీఎం గారు ఆల్రెడీ అందరికీ కూడా ఉచిత బస్ పాస్ అందజేస్తున్నారు. ఆ బస్ పాస్లో కనుక మనం కలిగి ఉంటే మనకి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉందండి. అదే ఆర్డినరీ, అలాగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులో ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉన్నది. అలాగే ఈ డీలక్స్, అలాగే అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా 50% రాయితీతో ఈ యొక్క సౌకర్యాన్ని కల్పించారు. ఎందుకంటే మన ఆరోగ్యానికి అవసరాలకు హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, మన దైనందిన జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకి నిజంగా మనం అందరం ఎంతో రుణపడి ఉన్నాం. అందరూ కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.